అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ రియల్లీ మామ్ లైఫ్. ఈ వీడియోలో పంజాబ్లో గురుద్వార్లోని ఫేమస్ ప్రసాదం రెసిపీ ఈజీ వే తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో షేర్ చేసుకుంటాను. మరి ఈ రెసిపీ చూసేద్దామా? మరి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ ఎక్కిన తర్వాత 1 కప్ నెయ్యి వేసుకోవాలి. సేమ్ కప్పుతో గోధుమ పిండి కూడా తీసుకోవాలి, సేమ్ కొలతలు. ఈ రెండిటిని గరిటెతో ఉండలు కట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. ఇది కలర్ చేంజ్ అవ్వడానికి టైం పడుతుంది, ఒక 15 మినిట్స్ దాకా పడుతుంది. అప్పటిదాకా గరిటెతో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటి మాడిపోతుంది. ఇక్కడ సేమ్ కప్పుతో షుగర్ కూడా వేసుకొని గరిటెతో 5 మినిట్స్ కలుపుకోవాలి. చూసారు కదా, కలర్ గోల్డిష్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇక్కడ సేమ్ కప్పుతో 2 కప్పుల వాటర్ నెమ్మదిగా ఒక చేత్తో పోస్తూ మరో చేత్తో కలుపుతూ ఉండాలి. ఇక్కడ ఫాస్ట్గా పోస్తే ఆవిరి పైకి వచ్చి చేయి కాలుతుంది, సో జాగ్రత్తగా కలపాలి. ఇలా ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఆఫ్టర్ 10 మినిట్స్ నెయ్యి పైకి తేలి బాగా కుక్ అయ్యి కడాయి నుండి సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఒక 5 మినిట్స్ కుక్ చేస్తే చాలు. నెయ్యి పూర్తిగా పైకి కనపడగానే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చూసారు కదా, కడా రెసిపీ ఎంత ఫుల్ ఆఫ్ నెయ్యితో చక్కగా రెడీ అయింది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడం. నోట్లో ఇట్టే కరిగిపోయే కమ్మనైన కడా రెసిపీ రెడీ. మరి మీరు కూడా చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం రియల్లీ మామ్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.